అక్బరుద్దీన్ ఓవైసీ మొన్న కొంత కాంగ్రెస్కి ఫేవరిజంగా కనిపించారు. ఏదైతే పాత బస్తీ ఇష్యూస్ వీటిలో రేవంత్ రెడ్డితో మీటింగ్ అవ్వటం, అక్కడ మెట్రో ఏర్పాట్లు ఇవన్నీ మాట్లాడుకోవడం, ఇవాళ వచ్చేటప్పటికి అదే కాంగ్రెస్కి ధమ్కీ ఇచ్చారు. బీఆర్ఎస్ పక్షాన్ని మాట్లాడారు. ఏదైతే ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసినటువంటి శ్వేతపత్రం తప్పని నిలదీశారు. తెలంగాణ పరువు తీస్తున్నారంటే ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తెలంగాణ పరువు ఎందుకు తీస్తున్నారు, తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది, అప్పుల గురించి మాట్లాడడం ఏంటి, అభివృద్ధి గురించి కూడా మాట్లాడమని. గతంలో అభివృద్ధికి సంబంధించినప్పుడు కూడా అప్పులే చేశారన్నటువంటిదే కదా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మాట్లాడద్దు అంటారు. తద్వారా మేము బీఆర్ఎస్ వెంటే ఉన్నాం, కాంగ్రెస్తో రాము. ఎందుకంటే కాంగ్రెస్ కలుపుకెళ్ళట్లేదు. ఎందుకంటే తనే ముస్లిం ఓట్ బ్యాంకును తీసుకోవాలనుకుంటారు. ఇక ఓవైసీ వాళ్ళ ఓవైసీ వలన దానితో గొంతెమ్మ కోరికలు నెరవేర్చాల్సి వస్తుంది. కాబట్టి తనే ముస్లిం పార్టీ అయినప్పుడు ఇంకొక ముస్లిం పార్టీని తనతో కలుపుకెళ్ళాలనుకోవట్లేదు అనుకుంటా. అందుకని బీఆర్ఎస్తోనే కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టున్నాడు ఓవైసీ.